హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ విజయ. ఈరోజు మన ఛానల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ని తీసుకుంటున్నాను. 1 కప్ గులాబ్ జామున్ పౌడర్ని ముందుగా మనం ఒక బౌల్లో వేసుకోవాలి. దీనిలో సరిపడా వాటర్ మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ మిక్స్ చేసుకుంటూ బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకొని ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మనం కలిపి పక్కన ఉంచుకున్న పిండితో ఇప్పుడు చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ లడ్డూలను చేశానండి. తర్వాత మనం వీటన్నిటిని ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని దానిలో గులాబ్ జాములన్నీ మునిగేంతలాగా మనకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తాన్ని కొంచెం బాగా హీట్ అవ్వనివ్వాలి. ప్యారలల్గా మనం దీనికోసం పాకం రెడీ చేసుకోవచ్చు. దానికోసం మనం ఒక బౌల్ తీసుకొని ఏ కప్పుతో అయితే నేను పౌడర్ తీసుకున్నానో దాంతో 2 కప్స్ ఆఫ్ షుగర్ అండ్ 2 కప్స్ వాటర్ పోసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మనం దాన్ని మరగనివ్వాలి. ఇక్కడ మనకి పక్కన ఆయిల్ అంతా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు గులాబ్ జామ్స్ అన్నిటినీ వాటిలో వేసి ఫ్రై చేద్దాం. ఇప్పుడు మనం ఆ కాగిన నూనెలో ఉండలుగా చేసి పెట్టుకున్న గులాబ్ జామున్స్ అన్నిటినీ అందులో వేసి ఫ్రై చేస్తున్నా అండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి, మంచి కలర్ వచ్చాయి. సో వీటన్నిటినీ తీసి పక్కన పెడుతున్నా. మనం పక్కనే పాకం రెడీ అవుతుంది కదా, ఇప్పుడు దానిని చూద్దాం. షుగర్ మొత్తం కరిగిపోయిందండి. మనం ఇక్కడ మరీ చక్కెర పాకం ఎక్కువ గట్టి పడేంత వరకు ఉంచకూడదు. ఇక్కడ షుగర్ కరిగిపోతే చాలండి. ఇప్పుడు మనం ఈ పాకం మొత్తాన్ని మిక్స్ చేసుకుంటూ ఉంటే అడుగున కొంచెం షుగర్ ఉన్నా కూడా అదంతా కరిగిపోతుంది. మీడియం టు హై ఫ్లేమ్లో పెంచుకుంటూ ఉంటే చూడండి, ఇప్పుడు పాకం అంతా బుడగలు బుడగలుగా వచ్చింది, అంటే ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. ఇప్పుడు మనం దీనిలో కొంచెం యాలకుల పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రై చేసి పెట్టుకొని ఉన్న గులాబ్ జామున్స్ని ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకుంటే అవి చల్లారిపోతాయండి. తర్వాత ఇప్పుడు మరుగుతున్న పాకంలో వేసి ఒక 1 మినిట్ అలా ఉడకనివ్వండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. చూడండి ఎంత మంచిగా రెడీ అయిందో గులాబ్ జామున్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి.